Hi, welcome back to Dr. VASU'S lectures. మన సి ప్రోగ్రామింగ్ లో నెక్స్ట్ అవుట్పుట్ లేదా డిస్ప్లే డేటాని ఏ విధంగా డిస్ప్లే చేస్తారు అన్నది చూద్దాం తెలుగులో. ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇన్పుట్ ఫంక్షన్ అంటే డేటాని ఇవ్వడం కోసం మనం సిస్టమ్కి, కంప్యూటర్కి. అవుట్పుట్ అంటే కంప్యూటర్ మనకి ఇచ్చేది, అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ దానికి మనకి అవుట్పుట్ ఇవ్వడానికేమో ప్రింట్ఎఫ్ అంటే డిస్ప్లే చేస్తుంది డేటాని, అది తీసుకోవడానికేమో స్కాన్ఎఫ్ అని వాడతాం. అలాగే వీటిని ఫార్మాటెడ్ ఫంక్షన్స్ అని అంటాం. ఫార్మాటెడ్ అని అంటే అది డిస్ప్లే అనేది ఏ విధంగా ఉండాలో మనం స్పెసిఫై చేయొచ్చు. అది చూద్దాం క్లియర్గా నెక్స్ట్. అన్ఫార్మాటెడ్ ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఇవి కూడా డేటాని డిస్ప్లే చేయడానికి లేదా తను తీసుకోవడానికి కంప్యూటర్. వాటికి గెట్ క్యార్, పుట్ క్యార్, గెట్స్ అని ఇవి వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ మనం త్వరలో వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ డిస్ప్లే అన్నది లేదా అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఇది ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందని నేర్చుకోవడం కోసం ఇక్కడ ప్రోగ్రామ్ ఏం రాయలేదు, జస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఒకటే రాసాం. అది రాసినప్పుడు అవుట్పుట్ మనకి ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఇక్కడ అవుట్పుట్ కనుక తీసుకుంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు బ్రాకెట్స్ రాస్తాం, కొటేషన్స్ రాసి దాని మధ్యలో ఏదైతే రాసామో అదే డిస్ప్లే అవుతుంది. కొటేషన్స్ మధ్యలో ఉంది. ఇక్కడ ప్రోగ్రామ్ ఏం లేదు, కానీ ఈ లైన్ ప్రోగ్రాంలో రాసినప్పుడు ఎలా వస్తుందో మనకి అవుట్పుట్ ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ చూద్దాం. సపోజ్ ప్రింట్ఎఫ్ అని నేనేం చేశానంటే మధ్యలో ఇదే లైన్ అంతా రాసి, మ్యాటర్ అంతా సేమే ఉంది, ఇక్కడ /n అని పెట్టాను. అంటే న్యూ లైన్ క్యారెక్టర్ అని ఇంట్రడ్యూస్ చేశాను. ఇక్కడ న్యూ లైన్ అని పెట్టినప్పుడు ఇదేం చేస్తుందనంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్సలెంట్. మనకి ఇక్కడ ఇదంతా ఒకటే లైన్లో వచ్చింది. దానికి కాకుండా మనం 2 లైన్లలో నీట్గా కావాలనుకుంటున్నాం అన్నప్పుడు ఈ న్యూ లైన్ క్యారెక్టర్ ఎక్కడైతే న్యూ లైన్ లేదా నెక్స్ట్ లైన్ అని పిలుస్తాం. ఈ న్యూ లైన్ ఎక్కడైతే ఇంట్రడ్యూస్ చేసామో అక్కడి నుంచి కొత్త లైన్ స్టార్ట్ అయ్యి ఈ స్టేట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ లైన్లో వస్తుంది అనమాట. అలా ఇంకొక సపోజ్ ఇక్కడ అంటే ఒక్క ప్రింట్ఎఫ్ స్టేట్మెంటే వాడాం, అయినా కూడా ఇక్కడ అవుట్పుట్ మనకి 2 స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇక్కడ ప్రింట్ఎఫ్ 2 వాడాం, రైట్. ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో చివరిలో ఇది కూడా కొటేషన్స్ లోపలే ఉండాలి, /n అనేవి వాడదాం. ఓకే, ఇక్కడ అంటే న్యూ లైన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాం. ఇప్పుడేం జరుగుతుంది, సేమ్ అవుట్పుట్ వస్తుంది. అంటే మనకి ఇలాంటి అవుట్పుట్ 2 లైన్లో కావాలి అంటే ఒక్క ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అయినా సరిపోతుంది, 2 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ అయినా సరిపోతాయి. కానీ న్యూ లైన్ క్యారెక్టర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. న్యూ లైన్ క్యారెక్టర్ అనేది ఇక్కడ లేకపోతే మనకు మొత్తం ఒకే లైన్లో ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చు. న్యూ లైన్ క్యారెక్టర్ నేను ఇక్కడ చివరిలో ఇచ్చాను, ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ చివరిలో. ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ బిగినింగ్లో ఇచ్చాను న్యూ లైన్ అని. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఎస్, గ్రేట్. ఇక్కడ కూడా సేమ్ అలాగే వచ్చింది. అంటే ఇక్కడ న్యూ లైన్ ఇక్కడ అయిపోయింది, దీని తర్వాత నెక్స్ట్ లైన్ స్టార్ట్ చేయండి అని ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ స్టార్ట్ చేసేదే న్యూ లైన్లో స్టార్ట్ చేయమని ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి 2 సేమే. ఇలా రాసినా ఇలా రాసినా ఇలా రాసినా ఏదైనా మనకు వచ్చే యొక్క అవుట్పుట్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లైక్, షేర్ అండ్ కామెంట్. నా లెక్చర్స్ కనుక మీకు నచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో మీ డౌట్స్ కానీ మీ అభిప్రాయాలు కానీ చెప్పండి. మీకు ఎలా నచ్చుతున్నాయో లేక ఇప్పుడు ఎలా నేను ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఒక్కసారి చూసి నేర్చుకునేలాగా ఇవన్నీ కూడా డిజైన్ చేశాను. మీకు బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. మీరు ఒక్కసారి చూస్తే మనసులో ముద్రపడిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మొత్తం అన్ని లెసన్స్ చూడండి, మీరు సిలో మంచి పట్టు సంపాదించవచ్చు. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్. ఇక్కడ ఇంకో లైన్ తీసుకున్నా, ఇంకో 2 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లు తీసుకున్నా. ఏంటంటే ఇది సేమ్ మ్యాటర్ రాసా, 3 న్యూ లైన్ పెట్టాను. న్యూ లైన్ క్యారెక్టర్స్ని 3 పెట్టాను. ఇక్కడ ఏం జరుగుతుందో అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్
అసలు ఎక్స్పెక్ట్ చేసామా? చాలా గ్యాప్ వచ్చేసింది ఇక్కడ. ఎందుకు అని అంటే ఇక్కడ 3 లైన్లు కొత్తవి కావాలి అని అడిగాం. ఇక్కడ 1, 2, 3వ లైన్లో ఇది వచ్చింది అనమాట. అంటే ఎప్పుడైతే న్యూ లైన్ క్యారెక్టర్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తామో అక్కడ కొత్త లైన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఎన్ని ఎంటర్ చేస్తే అన్ని వస్తాయి అన్నమాట. సో మనకి కావలసిన విధంగా దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఒకటి చూద్దాం. ఇక్కడ ఏం చేసామంటే ఈ ప్రోగ్రాంలో ఒక ఇంటిజర్ వాల్యూని తీసుకున్నాం. ఏ అనేది దానికి 10 అనే ఇంటిజర్ వాల్యూ ఇచ్చాం. దీన్ని డిస్ప్లే చేయాలంటే %i అని వాడాలి. ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం, ఈ బ్రాకెట్స్ లోపల కొటేషన్స్ లోపల ఉన్నదే వస్తుంది. ఈ కొటేషన్ లోపల ఎక్కడ పర్టికులర్ ప్లేస్లో మనం వాల్యూ రాయాలనుకుంటున్నాము ఆ వాల్యూని ఇక్కడ %i లేదా %f, %c అలా ఇండికేట్ చేయాలి. సో ఇక్కడ ఏమొస్తుంది, ఏ వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ ఏ వాల్యూ డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ఏం చేస్తాం, నెక్స్ట్ అవుట్పుట్ చూద్దాం ఎలా ఉంటుందో. సో ద ఇంటిజర్ వాల్యూ ఆఫ్ ఏ 10 అని వచ్చింది. అంటే ఇక్కడ ఇంటిజర్ వాల్యూని %i చెప్పాను కాబట్టి ఆ వాల్యూ వచ్చేసింది. ఇది ఎక్సలెంట్ అవుట్పుట్. నెక్స్ట్ సపోజ్ నేను 2 వాల్యూస్ తీసుకున్నాను, ఇంటిజర్స్ 2 తీసుకున్నాను. ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏ ఇక్కడ చెప్పాను, వాల్యూ ఆఫ్ బి ఇక్కడ చెప్పాము. ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్ ఏది చెప్పలేదు. అంటే గెస్ చేయగలరా అవుట్పుట్ ఎలా ఉంటుందో? ఒక్కసారి అవుట్పుట్ చూస్తే మనకి ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్ ఏది లేదు కాబట్టి ఇది మొత్తం ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా వచ్చేసింది. ఇక్కడ మీరు ఆశ్చర్యపోవచ్చు, ఏంటి ఇక్కడ 2 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లు ఉన్నాయి కదా, అయినా ఇలా ఎందుకు వచ్చింది? న్యూ లైన్ క్యారెక్టర్ లేనంత వరకు ఎన్ని ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లు ఉన్నా కూడా ఇలాగే వస్తుంది. కాబట్టి న్యూ లైన్ క్యారెక్టర్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్. మనం ఏ విధంగా దాన్ని డిస్ప్లే చేయాలనుకుంటామో దానికోసం. నెక్స్ట్ 3 వాల్యూస్ తీసుకున్నాను, ఏ, బి, సి 3. వీటిని ఇక్కడ మళ్ళీ ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. మళ్ళీ ఇది సేమ్ ఒకే లైన్లో వచ్చేసింది. ఎందుకనంటే వాల్యూ ఆఫ్ ఏ అన్నాను, తర్వాత బి, సి, వరుసగా ఏబిసి ఇచ్చేసా. ఇక్కడ మొత్తం అంతా ఒకటే లైన్లో వచ్చింది. సపోజ్ నేను కనుక ఇదే దీన్ని /n ఇక్కడ ఇచ్చాను, అంటే న్యూ లైన్ క్యారెక్టర్ని వాడా. ఇంత క్రితం ఇక్కడ %i తర్వాత కామా ఉంది. ఓకే, ఇక్కడ ఏం చేశాను, ఆ కామా తీసేసి న్యూ లైన్ని పెట్టుకున్నా, అంటే నాకు నెక్స్ట్ లైన్లో కావాలి అని. ఇక్కడ ఒక సి కూడా ముందు న్యూ లైన్ పెట్టాను. ఏం జరుగుతుందో చూద్దాం. బ్యూటిఫుల్గా వస్తుంది అవుట్పుట్. ఎందుకని, ఇక్కడ న్యూ లైన్ ఏ అనే వాల్యూ వచ్చిన తర్వాత కొత్త లైన్లో నెక్స్ట్ లైన్లో బి కావాలి. సో అవుట్పుట్ మనకి కొంచెం చూడడానికి అందంగా అర్థవంతంగా ఉండాలి అని అంటే ఈ విధమైన డిస్ప్లేని మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ కొన్ని ప్రయోగాలు చేద్దాం. ఈ ప్రయోగాలు ఏంటంటే మనకి ఈ వాల్యూస్ ఎలా డిస్ప్లే అవుతాయో చూద్దాం. ఇక్కడ కొన్ని వేరియబుల్స్ తీసుకుని ఈ వేరియబుల్స్ ఇక్కడ మనకి ఏ విధంగా డిస్ప్లే వస్తుందో, అంటే మనం కరెక్ట్గా కావలసిన ఒక అందంగా అర్థవంతంగా అర్థమయ్యేలాగా మనకి డిస్ప్లే కావాలి అన్నప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫ్లోట్ అన్నాం, అంటే డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇక్కడ %f అన్నాం కాబట్టి అవుట్పుట్ 2 లైన్లో వచ్చింది. ఎందుకంటే ఇక్కడ /n నెక్స్ట్ లైన్ క్యారెక్టర్ వాడాం, న్యూ లైన్ కాబట్టి. కానీ ఇక్కడ ఏంది f వాడాం కాబట్టి ఇక్కడ మనకి 8467 ఉన్న 6 ప్లేసెస్ వచ్చాయి, డెసిమల్ ప్లేసెస్. మనకి తెలుసు ఆల్రెడీ f అని యూజ్ చేసినప్పుడు 6 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి అని. మనకి అది కరెక్ట్ బాగాలేదు. దానికి ఏం చేద్దాం చూద్దాం. నెక్స్ట్ సపోజ్ ఫ్లోట్ ఏ, బి ఈ 2 తీసుకున్నాను. ఇక్కడ ఏం చేశానంటే ఎఫ్ఐ యూజ్ చేసాం, %f మధ్యలో ఇంకొకటి ఇరికించాను చూడండి. ఇక్కడ ఏంటి, 0.2, ఇక్కడ 0.2 అంటే దీని అర్థం ఏంటంటే డెసిమల్ ప్లేస్ తర్వాత నాకు 2 డిజిట్స్ చాలు, 6 డిజిట్స్ నువ్వు చూపిస్తున్నది రాకూడదు అని చెప్తున్నాం. అంటే డెసిమల్ ప్లేస్ తర్వాత 2 వాల్యూస్ మాత్రమే చాలు.
ఇక్కడ నాకు ఒకటే చాలన్నా, ఇక్కడ 2 అడిగాం, ఇక్కడైతే ఒకటే చాలని చెప్తున్నాం. అంటే ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ ఒకటే డెసిమల్ ప్లేస్ అడుగుతున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. ఫ్లోట్ ఆఫ్ ఏ 10.85, 2 డెసిమల్ ప్లేసెసే వచ్చాయి. చూసారా, బ్యూటిఫుల్ గా ఉంది. ఇందాక 8 డెసిమల్ ప్లేసెస్ అనవసరంగా. కానీ ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8.4 ఉంది, ఇక్కడ 8.5 ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఈ థర్డ్ ప్లేస్ లో ఉన్నది 5 కంటే 5 కంటే ఈ పెద్దది కాబట్టి ఇది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇది 4 కాస్త 5 అయింది. అలాగే ఇక్కడ 9.5 అయితే 9.6 వచ్చింది. ఎందుకనంటే పక్కనే 8 ఉంది కాబట్టి, అంటే 5 కంటే ఎక్కువ కాబట్టి ఇది 6 అయింది, 20.96. తర్వాత ఇక్కడ ఈ 2 లైన్లు ఏం చేశాయి, ఒక్కటే డెసిమల్ ప్లేస్ అని చూపించింది. ఇక్కడ చూపించేటప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 8.4 ఉంది, 8 వచ్చింది. ఎందుకని, 4 అనేది 5 కంటే తక్కువ కాబట్టి అది ఈ 8 గానే ఉండిపోయింది. అదే ఇక్కడికి వచ్చేసరికి 9 అన్నది 9 గా చూపించవచ్చు, కానీ 9 పక్కన 5 ఉంది. 5 ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇది 9 కాస్త 10 అవ్వాలి. 10 అయితే ఏం జరుగుతుంది, ఆ 1 అనేది ఈ ప్లేస్ లోకి వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ 21.0 వచ్చింది. ఓకే, అంటే మనకు కావాల్సిన విధంగా డిస్ప్లేని ఫ్లోటింగ్ వాల్యూ డెసిమల్ ప్లేసెస్ ఉన్నా కూడా వాటి నంబర్స్ ఎంత అందంగా మనకు కావాలో ఆ విధంగా డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ కొన్ని చూద్దాం. అలాగే ఫ్లోట్, ఇక్కడ 3 వాల్యూస్ తీసుకున్నాం. ఫ్లోట్ 0.1 ఇచ్చాను, ఇక్కడ 0.2, 0.3 ఉంది. ఇక్కడ ఎలా వస్తుందో డిస్ప్లే చూద్దాం. అంటే ఒక డెసిమల్ ప్లేస్ 2, 3 అంతే. చూద్దాం. 3 కూడా 3 లైన్లో వచ్చాయి, ఎందుకంటే నెక్స్ట్ లైన్ క్యారెక్టర్ ఉంది కాబట్టి. 10.8 ఒకటే వచ్చింది. ఇక్కడేమో 20.96 వచ్చింది. 9.6 ఎందుకు అయింది, 2 డెసిమల్ ప్లేసెస్ అడిగాం కాబట్టి 9.5 రావాలి. 8 కాస్త దాన్ని 26 చేసింది. ఇక్కడ 5, 6, 8 అయింది. అంటే 3 డెసిమల్ ప్లేసెస్ అడిగాం కాబట్టి 8 కాస్త 8 ఉంది కాబట్టి ఇది 7ని 8 చేసింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న తొంటర పని చేద్దాం. ఏంటంటే మనం అప్పుడప్పుడు సమ్ మిస్టేక్స్ మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. ఏంటంటే నేను యాక్చువల్గా తీసుకున్నది ఫ్లోటింగ్ వాల్యూ, అంటే డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ దీనికి ఇంటిజర్ కింద డిక్లేర్ చేసాం. ఇంటిజర్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ నేను చూపించేటప్పుడు మాత్రం ఫ్లోట్ కింద అడిగాను. అంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఫ్లోట్ ఇచ్చాను కాబట్టి ఫ్లోట్ కావాలి నాకు అనుకున్నాం. ఓకే, అది ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూస్తే అవుట్పుట్ వచ్చేసరికి ఓ గాడ్, 0, అన్ని 0లు. ఎందుకంటారు, ఇక్కడ మిస్ మ్యాచ్. ఇక్కడ ఇంటిజర్ వాల్యూని నేను ఫ్లోట్ కింద, ఇది ఫ్లోటింగ్ వాల్యూ కావచ్చు కానీ మనం డిక్లేర్ చేసింది ఇంటిజర్ కాబట్టి దాన్ని ఇంటిజర్ కింద వాడుకోవాలి, కానీ ఫ్లోట్ కింద చెప్పినప్పుడు ఆ విధంగా అది డిస్ప్లే చేయదు. ఇక్కడ ఈ మిస్ మ్యాచ్ని ఏం చేస్తుందంటే మనకు ఒక జంక్ వాల్యూస్ని ఇచ్చేసింది, గార్బేజ్ అన్నమాట, చెత్త. ఓకే, అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఇంటిజర్గా డిక్లేర్ చేసినప్పుడు ఇక్కడ ఇంటిజర్ మాత్రమే వాడాలి డిస్ప్లే కూడా. నెక్స్ట్, సపోజ్ నేను ఫ్లోటింగ్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్లోట్ కదా, ఈ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి వీటిని ఫ్లోట్గా డిక్లేర్ చేసాం. కానీ ఇంకో చిన్న తొంటర పని ఇక్కడ ఏంటంటే ఐ అని వాడా, అంటే ఇంటిజర్గా డిస్ప్లే చేయబోయా. ఇక్కడ ఉన్నదేమో ఫ్లోట్, డిక్లేర్ చేసింది కూడా ఫ్లోటే, ఇక్కడ ఇంటిజర్ కింద దాన్ని చూపించబోతున్నా. అంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఏమైంది, మొత్తం గందరగోళం, గార్బేజ్, చెత్త చూపిస్తుంది. అంటే ఇక్కడ నేను ఫ్లోట్ వాల్యూని నేను ఇంటిజర్గా చూపించకూడదు. ఇంటిజర్గా చూపించు, ఫ్లోట్ అయితే ఫ్లోట్గానే తీసుకోవాలి, కానీ ఇంటిజర్గా ఎప్పుడైతే చూపించబోయామో చెత్తని చూపిస్తుంది. అది తప్పు. కాబట్టి మనం ఇక్కడ డిక్లేర్ చేసేటప్పుడు కానీ ఇక్కడ డిస్ప్లే చేసేటప్పుడు కానీ
కరెక్ట్ వాల్యూస్ని చూపించుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంటిజర్గా డిక్లేర్ చేశాను. ఏమో ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే డెసిమల్ ప్లేసెస్ ఉన్నా నేను ఇంటిజర్గా డిక్లేర్ చేశాను. ఇంటిజర్గా డిక్లేర్ చేశాను కాబట్టి ఏం చేస్తున్నానంటే తెలివిగా ఇక్కడ నేను ఇంటిజర్గా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏబిని ఇంటిజర్గా డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎందుకని ఇక్కడ డిక్లేర్ చేసింది ఇంటిజర్ కాబట్టి ఇక్కడ డిస్ప్లే కూడా ఇంటిజర్ అనుకున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఏ వాల్యూ 10 అని వచ్చింది, బి 20 వచ్చింది. ఎందుకంటారు? ఇంటిజర్గా తీసుకున్నాం కాబట్టి ఏం చేసిందంటే ఇది ఫ్లోటింగ్ వాల్యూ అంటే డెసిమల్ ప్లేసెస్ ఉన్నా కూడా దాన్నంతా కట్ చేసేసి మనకి ఇంటిజర్ వాల్యూని తీసుకుంది. ఇక్కడ ఏకి 10 కింద తీసుకుంది, అలాగే బికి 20 కింద తీసుకుంది. కాబట్టి ఇంటిజర్ వాల్యూ అడిగాం కాబట్టి ఇంటిజర్ వాల్యూని చూపించాలి. క్లియర్? సో అలా మనం ఏం చేయాలంటే ఇండికేట్ చేసేటప్పుడు, డిక్లేర్ చేసేటప్పుడు కానీ డిస్ప్లే చేసేటప్పుడు కానీ కరెక్ట్ డేటా టైప్ తీసుకున్నామా లేదా చెక్ చేసుకోవాలి. సో ఈ విధమైన తప్పులు చేయకుండా మనం జాగ్రత్తగా డేటాని డిస్ప్లే చేసుకోవడం చాలా అవసరం. ఓకే, హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే డాక్టర్ వాసుస్ లెక్చర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ కానీ కామెంట్స్ రూపంలో పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో డేటా ఇన్పుట్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ.